హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అండ్ అట్ ప్రెజెంట్ మీ పర్సన్ మీ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రిజనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రిజనేట్ అవుతుంది. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఈ రీడింగ్ చూస్తున్నారు, నా వాయిస్ వింటున్నారు అంటే ఇందులో ఉన్న ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెజొనేట్ అవుతుంది. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇది మేల్ కోసం కానీ ఫీమేల్ కోసం కానీ మీ పార్ట్నర్ ఎవరైనా సరే వాళ్ళ కోసం మీరు రీడింగ్ చూడొచ్చు. ఆ పర్సన్ నేమ్ అట్లీస్ట్ 3 టైమ్స్ కానీ 5 టైమ్స్ కానీ ఈ ఈవెన్ నెంబర్ వద్దు, ఆడ్ నెంబర్తో తలుచుకోండి. అండ్ డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవెన్ రీడింగ్ పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా షేర్ చేయడం అయితే, లైక్ చేయడం అయితే మిస్ చేయకండి. ఒకవేళ మీకు కనెక్ట్ అవ్వకపోయినా వేరే వాళ్ళకి అది కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వేరే వాళ్ళకి అది హీలింగ్ లాగా అనిపించవచ్చు. ఎవరి సిచ్యువేషన్ ఏంటో అది తెలియదు కాబట్టి యూట్యూబ్ అనేది వీడియోస్ ముందుకు పుష్ చేస్తుంది. సో డెఫినెట్గా లైక్ చేస్తే ఈ రీడింగ్ ముందుకు వెళ్తుంది, ఇంకొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. డెఫినెట్గా లైక్ చేయండి. బికాస్ మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ గ్రో అవుతుంది. ఓకే. అండ్ చూద్దాం, మేబీ ఆ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీతో కాంటాక్ట్లో ఉన్నా లేకపోతే నో కాంటాక్ట్లో ఉన్నా ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. ఈవెన్ మీ ఫ్రెండ్ కోసమైనా చూడొచ్చు, మీ వైఫ్ ఆర్ హస్బెండ్ కోసమైనా చూడొచ్చు, మీ లవ్ ఇంట్రెస్ట్ కోసమైనా చూడొచ్చు, మీ క్రష్ కోసమైనా చూడొచ్చు, ఎవరి కోసమైనా ఈ రీడింగ్ మీరు చూడొచ్చు. అండ్ ఇది ఎప్పుడు చూస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. ఇది 10 డేస్ బ్యాక్ వీడియో, ఇది 1 మంత్ బ్యాక్ వీడియో అట్లా ఏమీ ఉండదు. ఎనర్జీస్ అనేది ఫ్లోతో ఉంటుంది కాబట్టి ఈ రీడింగ్ మీ ముందుకు వచ్చింది, మీకు ఇంట్రెస్ట్ అనిపించింది, మీరు ఈ రీడింగ్ని క్లిక్ చేసి చూసారు అంటే డెఫినెట్గా ఇందులో ఉన్న ఏదో ఒక మెసేజ్ అయితే తప్పకుండా మీకు రెజొనేట్ అవుతుంది. అండ్ మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి అయితే కాంటాక్ట్ చేయండి. మీ పర్సన్కి మీరంటే ప్రేమ ఉందా లేదా అండ్ వాళ్ళతో మీకు రీయూనియన్ అవుతుందా లేదా, వెయిట్ చేయాలా లేకపోతే మూవ్ ఆన్ అవ్వాలా, ఈవెన్ మీ కెరియర్ కోసం కావచ్చు, మీ జాబ్ కోసం కావచ్చు, మీ ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు, మీ మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, దేని రిలేటెడ్గా ఆ పర్సన్ మంచివాళ్ళా లేదా, నేను మ్యారేజ్ చేసుకోవచ్చా, ఫర్దర్గా కంటిన్యూ అవ్వచ్చా లేదా, దేని రిలేటెడ్ అయినా మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అంటే కనుక వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్గా కాల్ చేయకండి ప్లీజ్. సో ఇంతవరకు క్లియర్ అనుకుంటాను. యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. పాజిటివ్ మైండ్తో పాటు చూడండి. సారీ, ఈరోజు రీడింగ్ కొంచెం లేట్ అయింది, పవర్ లేదు. సో పవర్ వచ్చి నేను మళ్ళీ మీకు రీడింగ్ చేసి అప్లోడ్ చేసరికి ఆఫ్టర్నూన్ అవుతుంది. రెయిన్ ఎక్కువ ఉంది, పవర్ కట్ కూడా అందుకే ఎక్కువ ఉంది, అర్థం చేసుకోండి. మీ సైడ్ రెయిన్ ఉందా లేదా, ఎలా ఉంది కామెంట్లో చెప్పండి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ అట్ ప్రజెంట్ మా వ్యూవర్స్ పర్సన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూవర్స్ కోసం క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. 4 ఆఫ్ కప్స్, మ్యాజిషియన్, 3 ఆఫ్ కప్స్, హెరోఫెంట్,
Ace of Pentacles, King of Wands, Justice, Nine of Wands, Queen of Pentacles, the Chariot, the Devil, Judgment, Seven of Wands, Seven of Swords, Temperance. ఓకే, 777 ఎనర్జీ అయితే కామెంట్ సెక్షన్లో క్లైమ్ చేసుకోండి. ఎందుకంటే 7 ఆఫ్ వ్యాన్స్, 7 ఆఫ్ సోర్డ్స్ అండ్ చారియట్ 7 నెంబర్. సో 777 ఎనర్జీ అయితే ఇక్కడ వచ్చింది. ఈ పాజిటివ్నెస్ అయితే మీరు క్లైమ్ చేసుకోండి. సో ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా మీ పర్సన్ నైట్ ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీలో ఉన్నారు. సో ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీలో ఈ పర్సన్ కనిపిస్తున్నారు. మేబీ ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలని కానీ, సో మీకు మెసేజ్ చేయాలని కానీ, ఈవెన్ మీకు కాల్ చేయాలని కానీ, సో సంథింగ్ ఏదో మీ ఇద్దరి మధ్య సిచ్యువేషన్ స్టాగ్నేట్ అయి ఉంటే కూడా ఇది త్వరగా ఈ పర్సన్ సాల్వ్ చేసుకోవాలి, అంటే రిజాల్వ్ చేసుకోవాలి. మీతో ఈ పర్సన్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఒకవేళ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా కొంతమంది సిచ్యువేషన్స్లో ఈ పర్సన్ ఏంటంటే మీకు కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు, మీకు మెసేజ్ చేయాలనుకుంటున్నారు, మీకు కాల్ చేయాలనుకుంటున్నారు. స్పీడ్గా ఈ రిలేషన్షిప్ని స్పీడప్ చేద్దాము అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. సో త్వరగా ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అయితే ఈ పర్సన్ మనసులో ఉంది. నైట్ ఆఫ్ స్వర్డ్స్ ఈ పర్సన్ అంటే లైక్ ఈ పర్సన్ మీ విషయంలో చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. వాళ్ళకే తెలియకుండా వాళ్ళ మనసు మీ గురించే ఆలోచించేలాగా చేస్తోంది. వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకో కానీ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీ విషయంలో. ఎందుకో త్వరగా మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. ట్రావెల్ చేస్తూ మేబీ మీ దగ్గరికి రావాలి, స్పీడప్ అవ్వాలి, మీ ఇద్దరి మధ్య ఇంకా అండర్స్టాండింగ్ ఎక్కువ అవ్వాలి, మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఇంకా ఎక్కువ అవ్వాలి, మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ బాగుండాలి, మీ ఇద్దరి మధ్య మాటలు కానీ కలవడం కానీ ఉండాలి అని ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడ స్టార్టింగ్ మనకి వచ్చిన ఎనర్జీ వచ్చేసి 4 ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఈ పర్సన్ మీ విషయంలో ఎలా అనిపిస్తున్నారంటే, వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు అంటే, మేబీ వాళ్ళే మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోయి ఉంటారండి. ఇప్పుడు వాళ్ళే అందుకోసమే ఇప్పుడు కనుక వాళ్ళు ఇంకా స్టెప్ తీసుకోకపోతే, ఇప్పుడు కనుక వాళ్ళు మీ విషయంలో యాక్షన్ తీసుకోకపోతే ఇంకెప్పటికీ మీరు వాళ్ళకి దక్కరు, ఇంకెప్పటికీ మీరు వాళ్ళకి దొరకరు అని వాళ్ళకి అర్థమైంది. అందుకే ఇక్కడ స్పీడ్ కమ్యూనికేషన్స్ ఉంది. వాళ్ళ మనసులో అయితే ఓవర్ థింకింగ్ చాలా ఉంది. అండ్ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీకు వచ్చి సారీ చెప్పాలనుకుంటున్నారు, మీకు తన కప్ ఆఫ్ లవ్ ఇవ్వాలనుకుంటున్నారు. ఒకవేళ మీరు అలిగినా, నాకు నువ్వు వద్దు అన్నా పర్సన్ బుజ్జగిచ్చాలి అనుకుంటున్నారు. ఎందుకంటే మిమ్మల్ని ఈ పర్సన్ చాలా 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 ఎట్ ప్రెజెంట్ మిస్ అవుతున్నారు. మీరు నో చెప్పినా కూడా ఎలాగోలా ఈ పర్సన్ ఒప్పించాలి, మీతో మాట్లాడాలి, వాళ్ళ లవ్ మీకు ఆఫర్ చేయాలి. సో మిమ్మల్ని కన్విన్స్ చేసుకోవాలి. మిమ్మల్ని ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు. మీకు నచ్చ చెప్పుకోవాలి, మీతో కలిసి హ్యాపీగా ఉండాలి. మీరు నో చెప్పినా లేకపోతే మొండిగా ఉన్నా, ఆ పర్సన్ని రిజెక్ట్ చేసినా సరే, సో మళ్ళీ ఈ పర్సన్ మీకు అప్రోచ్ అవ్వాలనే అనుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళ లవ్ మీరు యాక్సెప్ట్ చేయకపోయినా, నాకున్న సిచ్యువేషన్స్, నాకున్న పరిస్థితులు నాకున్నాయి, సో నాకు ఇంక ఈ లవ్ అది ఇది అంతా నమ్మకం పోయింది, నాకు అవసరం లేదు, నేను నా ఫ్యామిలీని చూసుకుంటాను, నేను నా వాళ్ళని చూసుకుంటాను, నాది నేను చూసుకుంటాను, నేను నా సెల్ఫ్ లవ్ చేసుకుంటాను, నాకు ఎవరు అవసరం లేదు అన్నట్టు, నువ్వు నీ ఇష్టం నీవు ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపో అన్నట్టుగా మీరు మాట్లాడినా కూడా ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని వచ్చి మీతో ప్రేమగా మాట్లాడడానికే ట్రై చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు, మీతో కమ్యూనికేషన్ చేయాలని వాళ్ళకు ఉంది. అండ్ మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు పెట్టే వాళ్ళు ఎవరో ఉన్నారండి. లైక్ సంథింగ్ థర్డ్ పార్టీ కానీ, లేకపోతే ఇంకెవరైనా అదర్ ఫ్రెండ్స్ కానీ, అదర్ సిచ్యువేషన్స్ కానీ, లేదా మీ ఇద్దరూ కలిసి హ్యాపీగా ఉండడం చూడడం నచ్చని వాళ్ళు. కొంతమందికి ఎలా అంటే దిష్టి తగిలింది అంటారు చూసారా, ఒక మంచి కపుల్ మీద దిష్టి తగిలితే, అది ఫ్యామిలీ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఎవరిదైనా దిష్టి తగిలితే
వాళ్ళిద్దరి మధ్య అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఎందుకో సెపరేషన్ గానీ, గ్యాప్ కానీ వస్తుంది. అట్లాంటిదే మీకు మీ పార్ట్నర్‌కి మధ్య కూడా అలాంటిదే జరిగిందిక్కడ. నెగెటివ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. అండ్ మీ పర్సన్ మీ గురించయితే 24/7 ఆలోచిస్తున్నారండి. చాలా చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. సో, ఏదో ఒకటి చేసి మళ్ళీ మిమ్మల్ని తన సొంతం చేసుకోవాలని కావచ్చు, ఏదో ఎలాగోలా మీతో మాట్లాడాలని కావచ్చు. సో, వాళ్ళ మైండ్ మొత్తం కంటిన్యూయస్‌గా వాళ్ళని మీరు మాత్రమే హ్యాండిల్ చేయగలరు అని వాళ్ళు అట్ ప్రెజెంట్ ఫీల్ అవుతున్నారు. సో, వాళ్ళు ఈ ఓవర్ థింకింగ్‌ని వాళ్ళు ఈ బాధనని, ఈ మిస్ అవ్వడాన్ని పోవాలి అంటే అది మీరు మాత్రమే చేయగలరు అని అట్ ప్రెజెంట్ వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అండ్ మిమ్మల్ని మేనిఫెస్టేషన్ కూడా చేస్తున్నారు. తెలిసి కానీ, తెలియక కానీ ఈ పర్సన్ మీ గురించి చాలా ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఇన్‌ఫైనైట్ టైమ్స్ ప్రతి సిట్యుయేషన్‌లో, ప్రతి సందర్భంలో ఫోన్ మాట్లాడినా మీ దగ్గర నుంచే కాల్ వస్తుందేమో, లేకపోతే మెసేజ్ చేసినా మీ దగ్గర నుంచే వచ్చిందేమో, లేకపోతే ఇంకేదన్నా చేసినా థాట్స్ అన్నీ వాళ్ళు అక్కడ ఉంటున్నారే కానీ వాళ్ళ సిట్యుయేషన్‌లో థాట్స్ మొత్తం మీ గురించే ఉన్నాయి. అండ్ మీతో రిలేషన్‌షిప్ గ్రోత్ కోసమే ఉన్నాయి. సో, ఈ పర్సన్ నాకు తెలిసి ఏదో స్ట్రాటజీస్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఏదో ఒక రకంగా మిమ్మల్ని కన్విన్స్ చేయాలి. సో, అదేదో నెగెటివ్ సైడ్ స్ట్రాటజీస్ అనుకోకండి. మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ఎలా చేస్తే మీరు కన్విన్స్ అవుతారు. అండ్ ఈ పర్సన్‌కి మీతో కలిసి రీయూనియన్ అవ్వాలని ఉంది. అండ్ మీతో కలిసి సెలబ్రేషన్ చేసుకోవాలని కూడా ఉంది. డెఫినెట్‌గా ఈ పర్సన్ చూడండి 3 ఆఫ్ కప్స్ ఎనర్జీ. మేబీ మళ్ళీ కొంతమంది సిట్యుయేషన్‌లో మీ పర్సన్ ఫ్రెండ్‌షిప్‌గా కూడా మీతో స్టార్ట్ అవ్వచ్చు. ఓకే. మీరు నో అంటే కూడా సరే లైక్ ఫ్రెండ్‌గా ఉందాం. కలిసి ట్రావెల్ చేద్దాం. నీకు ఓకే అనుకుంటే ఆ తర్వాత కంటిన్యూ అవుదాం. ముందుకు వెళ్దాం. సో, మిమ్మల్ని కన్విన్స్ చేసుకోవడానికి మీతో ఫ్రెండ్‌షిప్ అన్నా కూడా ఈ పర్సన్ ఓకే చేస్తారు. ఎందుకంటే ఈ పర్సన్‌కి మీరు కావాలి. ఫ్రెండ్ అంటే నాకు వద్దు అని ఈ పర్సన్ అయితే వదిలేసి వెళ్ళిపోరు. ఎందుకంటే అది కూడా ఈ పర్సన్‌కి కావాలి. ఏదో ఒక రకంగా మీతో కలిసి హ్యాపీగా ఉండడం కావాలి. సో, అలాగైనా మీతో ఎమోషనల్‌గా లేకపోతే మీ గురించి తెలుసుకోవడానికి ఇంకా ఆ పర్సన్‌కి ఛాన్స్ ఉంటుంది. ప్రెజెంట్ మీ లైఫ్‌లో ఎలా ఉన్నారు అది తెలుసుకునే ఛాన్స్ వాళ్ళకొస్తుంది. డెఫినెట్‌గా ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ ఈ రిలేషన్‌ని లాంగ్ టర్మ్‌గా సస్టెయిన్ చేయాలనుకుంటున్నారు. లాంగ్ టర్మ్‌గా మీకు తనకి మధ్య రిలేషన్‌షిప్ ఉండాలి. అంటే మేబీ మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకోవడం కానీ, ఒకవేళ మీరు మ్యారీడ్ లేకపోతే ఆ పర్సన్ సెపరేట్‌గా మ్యారీడ్ అయ్యుంటే, ఈ పర్సన్ ఎలాగైనా సరే మీతో కలిసి జర్నీ చేయాలి అనుకుంటున్నారు. వీలైనంత ఎక్కువ కాలం ఈ పర్సన్ మీతో జర్నీ చేయాలనుకుంటున్నారు. ఎవరైతే అన్‌మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నారో, ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ ఇంకొకటొచ్చేసి ఈ పర్సన్ మళ్ళీ డెఫినెట్‌గా మీతో ఇంకొక ఛాన్స్ తీసుకోవాలి. సో, వాళ్ళకి మీరే కరెక్ట్. యూ ఆర్ వర్తీ అనేది ఈ పర్సన్ కనిపిస్తుంది. సో, మేబీ ఈ పర్సన్ ఇప్పుడు కప్స్ ఎనర్జీ నుంచి పెంటికల్స్ ఎనర్జీ స్టెబిలిటీ వరకు ఈ పర్సన్ కమిట్మెంట్ కానీ, స్టెబిలిటీ కానీ సో, వాళ్ళు మీరు లేకుండా ఉండలేరు అనేది ఇప్పుడు తెలుసుకుంటున్నారు. డెఫినెట్‌గా ఈ పర్సన్ సెకండ్ ఛాన్స్ తీసుకుంటారు. మేబీ మీకు మెసేజ్ కూడా చేసే ఛాన్స్ ఉంది ఈ పర్సన్. మెసేజ్ గానీ, లేకపోతే డైరెక్ట్‌గా కలవడం గానీ, సో, మీకేదన్నా సాలిడ్ ఆఫర్ ఈ రిలేషన్‌షిప్‌లో మీకేదన్నా సాలిడ్ ఆఫర్ ఇవ్వాలి. దానివల్ల మీరు హ్యాపీగా ఉంటారు. సో, మీరు హ్యాపీ అయ్యే ఆఫర్ ఈ పర్సన్ మీకివ్వాలి అనుకుంటున్నారు. ఎయిదర్ కమిట్మెంట్ గానీ, మ్యారేజ్ గానీ, సో, మీరు ఏది కోరుకుంటే ఆ పర్సన్ అది మీకోసం చెయ్యాలి అని అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ మీ విషయంలో చాలా అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారండి. చాలా 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 అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు. అండ్ ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, మీకోసం ఎవరి కోసం తగ్గని వాళ్ళు మీకోసం తగ్గాలనుకుంటున్నారు. మీకు కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు. ఈ పర్సన్ అట్ ప్రెజెంట్ మీ విషయంలో చాలా అట్రాక్షన్‌గా కానీ, చాలా ప్యాషనేటెడ్‌గా కానీ కనిపిస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తున్నారు మీరిప్పుడు మీ పర్సన్‌కి. అండ్ ఈ సాంగ్ ఉంది చూసారా? ఎవ్వరికి ఎప్పుడు తలవంచని నేను, నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను సాంగ్ ఉంది గదా! అట్లా ఎవ్వరికి పర్సన్ బెండ్ అవ్వరు. కానీ ఇక్కడ బట్ మీరంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీరంటే ప్యాషన్ ఉంది. సాంగ్ ఇక్కడ నేను పాడుతూ వెళ్ళిపోతే చాలా టైం అయిపోతుంది. పర్సన్ అయితే మీ విషయంలో అట్ ప్రెజెంట్ అట్రాక్షన్‌గా ఫీల్ అవుతున్నారు. అండ్ మీ విషయంలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ ప్యాషనేటెడ్‌గా కూడా కనిపిస్తున్నారు.
మీతో కలిసి గ్రోత్ కావాలని అయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ వాళ్ళ ప్రెజెంట్ ఫీలింగ్ వచ్చేసి జస్టిస్ తప్పకుండా ఈ రిలేషన్‌లో ఈ పర్సన్ జస్టిస్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఇప్పటిదాకా మీరే ఈ రిలేషన్‌ని నిలబెట్టుకుంటూ వచ్చారు. తప్పకుండా ఈ పర్సన్ కూడా ఈ రిలేషన్‌ని నిలబెట్టుకోవడానికి తన వంతు ప్రయత్నం తను చేస్తారు. అండ్ ఈ పర్సన్ ఏంటంటే కొంతవరకు ఈ పర్సన్ లైఫ్‌లో ఏదన్నా కోర్ట్‌కి సంబంధించిన ఇష్యూస్ కానీ, డివోర్స్‌కి సంబంధించిన ఇష్యూస్ కానీ, లేకపోతే కార్మిక్ రిలేషన్‌షిప్స్ కానీ, ఈవెన్ అది ఫ్యామిలీ అవ్వచ్చు, వదులుకోలేని కార్మిక్ రిలేషన్‌షిప్స్ ఏదైనా ఈ పర్సన్‌కి ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ అయితే మీకు జస్టిస్ చేయాలని అయితే ఈ రిలేషన్‌లో అనుకుంటున్నారు. బ్యాలెన్స్‌కి తీసుకురావాలి, మీ ఇద్దరి మధ్య బ్యాలెన్స్ జరగాలి అని ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ ఫీల్ అవుతున్నారు. అండ్ 9 ఆఫ్ వాండ్స్ ఏంటంటే ఈ పర్సన్ మీకోసం వెయిట్ చేస్తున్నారు. వెయిటింగ్ ఎనర్జీలో కనిపిస్తున్నారు. మిమ్మల్ని వదులుకోలేరు, వదిలి ఉండలేరు. మీకోసం ఎదురు చూడకుండా కూడా ఉండలేరు. మేబీ మీ నుంచి కమ్యూనికేషన్ కోసం కావచ్చు, మీ నుంచి కాల్ కోసం కావచ్చు, మీ నుంచి మెసేజ్ కోసం కావచ్చు. సో, మీ నుంచి అప్రిసియేషన్ కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. సో, నువ్వు లేకుండా నేను ఉండలేను. అంటే వాళ్ళని మీరు అప్రిషియేట్ చేయాలి. వాళ్ళని మీరు రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళకి మీరు ఐడెంటిటీ ఇవ్వాలి. మీ ఐడెంటిటీ కోసం, మీ గుర్తింపు కోసం ఆ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. సో, ఈ పర్సన్ ఎందుకండి కాల్ చేయొచ్చు కదా అంటే, అది ఈగో కాదు. మీ నుంచి వస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందుకోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్‌లో కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. అండ్ మీరు మీ పర్సన్ ఇద్దరు ఒకే వర్క్ ప్లేస్ దగ్గర జాబ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ ఒకరి మీద ఒకరికి బాగా ఇంట్రెస్ట్ అయితే ఉంది. అండ్ ఈ పర్సన్ మీకు మెసేజ్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఈ రిలేషన్‌షిప్‌లో స్టెబిలిటీ కోరుకుంటున్నారు. ఈవెన్ అది మ్యారేజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ రిలేషన్‌షిప్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ స్టెబిలిటీ కోరుకుంటున్నారు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కూడా అదే రిప్రజెంట్ చేస్తుంది. అండ్ మీతో కలిసి గ్రోత్ కోరుకుంటున్నారు. ఎక్స్‌పాన్షన్ కోరుకుంటున్నారు. సో, మీ కోసం ఆ పర్సన్ ఎంతవరకు తగ్గాలో, ఈ రిలేషన్‌షిప్ కోసం ఎంతవరకు తగ్గాలో, ఎంతవరకు బెండ్ అవ్వాలో అంతవరకు దీనికోసం ఈ రిలేషన్ కోసం వాళ్ళు బెండ్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. మీకు ఆఫర్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. స్టెబిలిటీ ఆఫర్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. అండ్ ఇక్కడ మీకు మెసేజ్ చేయడానికి కూడా ఈ పర్సన్ రెడీగా ఉన్నారు. అండ్ ఈ పర్సన్‌కి మీకు మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ ఉండొచ్చు. లేకపోతే మీకు ఈ పర్సన్‌కి మధ్య సమ్‌హౌ ఈ మధ్య క్లాషెస్ వచ్చి ఉండొచ్చు. అది ఈవెన్ థర్డ్ పార్టీ వల్ల కావచ్చు, రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు, నార్మల్ ఫ్యామిలీ వల్ల కావచ్చు. సో, దేనివల్ల అయినా కావచ్చు మీకు మీ పార్ట్నర్‌కి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ కానీ, ఒకే ఆఫీస్‌లో వర్క్ చేస్తున్న మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ తగ్గింది. మీ ఇద్దరి మధ్య మాటలు తగ్గాయి. మీ ఇద్దరు ప్రాపర్‌గా మాట్లాడుకోవడం కూడా లేదు. అంటే ఎడమొహం, పెడమొహంలాగా ఉంటున్నారు. ఈవెన్ మీరు ఫ్రెండ్స్ అయినా సరే, ఎనిమీస్ లాగా అయిపోయారు ఎట్ ప్రెజెంట్. అది తగ్గించాలని మీ పర్సన్ అనుకుంటున్నారు. మీతో కలిసి ట్రావెల్ అవ్వాలని ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్లాలని ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఎలాగైనా సరే మిమ్మల్ని దగ్గర చేసుకొని ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్లాలని అయితే ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అండ్ మీకు మీ పర్సన్‌కి మధ్య ఏజ్ డిఫరెన్స్ కానీ, క్యాస్ట్ డిఫరెన్స్ కానీ, కల్చర్ డిఫరెన్స్ కానీ ఇవి కూడా ఉండే ఛాన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. బట్ డెఫినెట్లీ ఈ పర్సన్ మీతో కలిసి ట్రావెల్ అవ్వాలనుకుంటున్నారు. ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ మీతో మాట్లాడాలని కానీ, మీ వాయిస్ వినాలని కానీ చాలా అనుకుంటున్నారండి. ఈవెన్ మీ కాల్ ఆర్ ఇది ఎట్ ప్రెజెంట్ మీ పర్సన్ మీ విషయంలో చాలా అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు. చాలా 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 అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు. అండ్ మీతో రొమాంటిక్‌గా చాట్ చేయాలని కానీ, ఫిజికల్ అట్రాక్షన్, ఫిజికల్ ఇంటిమసీ అయితే ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ చాలా ఫీల్ అవుతున్నారు. మీరు చూడటానికి బాగుంటారేమో. మీకు ఈ పర్సన్‌కి మధ్య కొంతమంది సిట్యుయేషన్‌లో మీకు 15 ఇయర్స్ రిలేషన్‌షిప్ ఉండొచ్చు. కొంతమందికి 7 ఇయర్స్ రిలేషన్‌షిప్ ఉండొచ్చు. ఇంకొంతమందికి 20 ఇయర్స్, ఇంకొంతమందికి 5 ఇయర్స్, ఇంకొంతమందికి 1 ఇయర్. కొంతమంది సిట్యుయేషన్‌లో నాకిక్కడ 4 మంత్స్ కూడా కనిపిస్తుంది.
అండ్ ఈ పర్సన్ చాలా చాలా అట్రాక్షన్ అయితే ఫీల్ అవుతున్నారు. అండ్ మీ ఇద్దరికి చాలా అటాచ్‌మెంట్ ఉందండి. చాలా చాలా అటాచ్‌మెంట్ ఉంది. అందుకే మిమ్మల్ని విడిచి ఉండలేకపోతున్నారు ఈ పర్సన్. మీకు ఈ పర్సన్ కావాలన్నా కూడా మీకు దూరం అవ్వలేరు. వాంటెళ్ళి ఈ పర్సన్ మీకు దూరం వెళ్ళాలని ఎంత ట్రై చేసినా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి దూరంగా ఎళ్ళలేరు. మిమ్మల్ని విడిచి ఉండలేరు ఈ పర్సన్. జడ్జ్‌మెంట్. కానీ ఈ పర్సను రాంగ్‌గా ఆలోచించడం వల్ల, లేకపోతే రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల, రాంగ్ అస్యూమ్ చేసుకోవడం వల్ల, రాంగ్ ఒపీనియన్స్ తీసుకోవడం వల్ల, ఒపీనియన్ మనసులో పెట్టుకోవడం వల్ల ఈ పర్సన్ మీకు దూరం అయ్యారు. కానీ డెఫినెట్‌గా రైట్ ఏంటి, రాంగ్ ఏంటి, మీరేంటి అని ఈ పర్సన్ తెలుసుకుంటారు. అండ్ ఒకవేళ మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేస్తే కూడా ఈ పర్సన్ మిమ్మల్ని అన్‌బ్లాక్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. కొంతమంది సిట్యుయేషన్స్‌లో చెప్తున్నాను, మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేశారు. అందరూ పర్సన్స్ అని నేను చెప్పను. బట్ కొంతమంది విషయంలో మాత్రం మీ పర్సన్ మీతో జస్ట్ ఫిజికల్ రిలేషన్‌షిప్ కోసం మాత్రమే వచ్చి మిమ్మల్ని ఆ తర్వాత వదిలేసి వెళ్ళిపోయారు. బట్ కొంతమంది సిట్యుయేషన్‌లో ఈ పర్సన్ చాలా జెన్యూన్‌గా ఉన్నారు. అండ్ ఈ పర్సన్ మీ విషయంలో అన్‌బ్లాక్ చేయాలనుకుంటున్నారు. అండ్ వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు మీ పర్సను. డెఫినెట్‌గా ఈ పర్సన్ మీ విషయంలో అతి త్వరలో మీకు కమ్యూనికేషన్ చేస్తారు. అండ్ మీ ఇద్దరి మధ్య పేషెన్సీతో కూడా ఈ పర్సన్ డీల్ చేస్తారు. మీ ఇద్దరి మధ్య బ్యాలెన్స్ అయితే ఈ పర్సన్ తీసుకొస్తారు. అన్ని నిజాలు ఈ పర్సన్ మీతో షేర్ చేసుకుంటారు. ఎమోషన్స్ మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.